హలో అండి, వెల్కమ్ టు మన్హా ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మునగాకండి. మునగాకంటే ఇంతవరకు చాలా ఛానల్లోనే చాలామంది చెప్పిరండి మునగాకు గురించి. ఇది పప్పులు వేసుకొని తినాలి, జ్యూస్ చేసుకొని తాగాలి, ఇంకా కారపొడి చేసుకోవచ్చు, వీటి టాబ్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా వాడవచ్చు అని చెప్పిరండి. కానీ అవి వాడాలి అని చెప్పిర్రు, కానీ అది కరెక్ట్ విధానం కరెక్ట్ పద్ధతిలో వాడాలనేది మాత్రం ఎవరు చెప్పారండి. అది కరెక్ట్ పద్ధతిలో వాడితేనే దాని మెడిసిన్ పవర్ మనకి అందుతుంది, మన బాడీలో మెటబాలిజం అనేది పెరుగుతుందండి. ఇది కరెక్ట్ పద్ధతిలో ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. టుడే టాపిక్ వచ్చేసి మునగాకు జ్యూస్ ప్యూర్ అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలామంది మునగాకు కూర వండుకొని ఎప్పుడో లంచ్లోకి కానీ కారపొడి వండుకొని టిఫిన్లోకి అలా తింటారండి. అలా చేస్తే దానికంటే కూడా అసలు దీని ఫస్ట్ ఇది ఎలా వాడాలన్నది, దీన్ని ఉపయోగించే విధానం అనేది ఒకటి ఉంటుందండి. ఏదైనా మనం దాన్ని ఫాలో అవుతేనే అందులో ఉండే మెడిసిన్ మన బాడీకి అందుతుందండి. ఇప్పుడు చాలా ఇక్కడ ఫోన్లో చూసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అనే చేసి మనం అని అనుకుంటాం, కానీ అలా కాదండి. ఏదైనా కరెక్ట్ ప్రాసెస్లోనే చేస్తే మనకి ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు నేనైతే చెప్తా, ఇది ఇంతవరకు మీరైతే ఎక్కడ ఏ వీడియోలో కూడా చూసి ఉన్నారు. వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇదైతే మునగాకు ఆకులు తీసుకోవాలండి, గుప్పెడు ఆకులు, ఒక కప్పు అనుకుందాం. ఇందులో ఒక హాఫ్ కప్పు పుదీనా, ఒక హాఫ్ కప్ వచ్చేసి కొత్తిమీర, ఒక హాఫ్ కప్పు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక గుప్పెడే కావాలండి. గుప్పెడు మునగాకుకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ మూడు కలిపితే గుప్పెడు ఉండాలండి. ఇందులో మళ్ళీ వచ్చేసి 2 ఇంచుల అల్లం ముక్క, 4 వెల్లిపాయ రెబ్బలు, తెలుసు కదండి వెల్లిపాయ రెబ్బలు అంటే అవి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క. ఇవన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేయాలండి. ఇందులో ఇష్టం ఉంటే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తగా అయిన తర్వాత, మెత్తగా అంటే బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ అయిన తర్వాత తీసి ఇందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన బాడీకి మన లోపల ఉండే అన్ని సప్తధాతులు అంటారు కదండి, వాటిని పెంచడానికి ఇవి ఇందులో వేసే ఇందులో వేసిన పదార్థాలు కూడా మొత్తం అంటారు కదండి 7 పదార్థాలు. మునగాకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎల్లిపాయలు, అల్లం, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మంచిగా బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇది ఎప్పుడు యూస్ చేయాలో చెప్తాండి. ఇది పరిగడుపునండి, టిఫిన్ చెయ్యక ముందు పరిగడుపున ఇది కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలండి. కూల్ డ్రింక్స్ తాగినట్టు, మనం జ్యూస్ తాగినట్టయితే తాగొద్దు. కొంచెం టేస్ట్ చేదుగా అలాగే ఉంటుంది. ఆరోగ్యానికి పనికొచ్చే అయినా టేస్ట్ అలాగే ఉంటాయండి, పనికిరానివన్నీ టేస్ట్గా ఉంటాయి, పనికొచ్చే ఏం టేస్ట్గా చేదు అట్లనే ఉంటాయి. అయితే ఈ పరిగడుపున మాత్రమే తాగాలండి. ఈ జ్యూసు, మునగాకు జ్యూసు పరిగడుపున తాగితేనే వీటి ప్రయోజనం ఉంటుంది మనకు. ఇవి తాగిన తర్వాత 1 అవర్ వరకు టిఫిన్ కానీ ఇంకే పదార్థాలు కూడా తినకుండా ఉంటేనే ఇది మన బాడీకి ఇంప్రూవ్ చేస్తుందండి. మన లోపల ఉండే మన సెల్స్ని మొత్తం, మన సెల్స్కి బాగా బలాన్ని ఇచ్చేది ఈ జ్యూస్ అండి. అందుకని ఇవి తాగిన తర్వాత ఒక 1 అవర్ వరకు టిఫిన్ చేయడం కానీ ఇంకే టీ కాఫీ కానీ అసలు ఏం తినకుండా ఉంటేనే ఇది మనకి బాగా ఈ మునగాకులో ఉండే విటమిన్స్ అన్నీ మనకి లభిస్తాయండి. ఓకే అండి, టుడే టాపిక్ వచ్చేసి మునగాకు జ్యూస్.